Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ee roju video lo manamo APPSC Group 2 ki sambandhinchi history nundi madhyuga bharatadesha charitra ane topic ki sambandhinchi very important bits ani aithe chusukundamu. Exam point of view lo manaki ee bits anevi chaala useful ga untayi and ive bits manaki exam lo vachina kuda ఆశ్చర్యపోన అవసరం లేదు. అండ్ మన ఛానల్లో అన్ని వీడియోస్ అన్ని సబ్జెక్ట్స్ కి సంబంధించి గ్రూప్ 2 కి సంబంధించి ఫ్రీగా చేస్తున్నాను, క్లాసెస్ చేస్తున్నాను, ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ చేస్తున్నాను, మోడల్ పేపర్స్ చేస్తున్నాను, క్విక్ రివిజన్ వీడియోస్ చేస్తున్నాను, ట్రిక్స్ వీడియోస్ చేస్తున్నాను, ప్రిపరేషన్ ప్లాన్ వీడియోస్ చేస్తున్నాను. ఇలా అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ అయితే మన ఛానల్కి ఇవ్వండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేస్తూ ఉండండి. వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి వీడియోస్ని షేర్ కూడా చేస్తూ ఉండండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరి సపోర్ట్ ఇవ్వండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. వీడియో టైటిల్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి అలా వరుసగా అయితే మీకు ప్లేలిస్ట్లు ఉంటాయి. మీకు నచ్చిన ప్లేలిస్ట్ ఓపెన్ చేసుకుని వీడియోస్ అన్ని చక్కగా చూసుకోండి. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా మనమైతే ఫస్ట్ క్వశ్చన్ని చూసేద్దాము. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇది చూసుకోండి, పైది కాదు. ఫస్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. అక్బర్ పాలనా కాలంలోని సంస్కరణలు. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ సంవత్సరం ఇచ్చాడు. ఫస్ట్ వన్, తన రాజ్యంలో బానిసత్వంను రద్దు చేసింది. సెకండ్ వన్, తీర్థయాత్రలపై పన్నును రద్దు చేసింది. థర్డ్ వన్, జిజియా అనే మత పన్నును రద్దు చేసింది. ఫోర్త్ వన్, రాజధానిని ఆగ్రా నుండి ఫతేపూర్ సిక్రీకి మార్చింది. సో ఇక్కడ రైట్ సైడ్ సంవత్సరాలు చూసుకుంటే 1562, 1563, 1564, 1571. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఆప్షన్స్ ఫస్ట్ వన్ 1C 2D 3A 4B, సెకండ్ వన్ 1B 2C 3D 4A, థర్డ్ వన్ 1A 2B 3C 4D, ఫోర్త్ వన్ 1B 2A 3D 4C. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. 1A 2B 3C 4D. ఇక్కడ చూసుకోండి ఒకసారి. తన రాజ్యంలో అక్బర్ పాలనా కాలంలో సంస్కరణలు కదా. సో అక్బర్ తన రాజ్యంలో బానిసత్వాన్ని రద్దు చేసింది 1562 అండి. చూసుకోండి, తన రాజ్యంలో అక్బర్ బానిసత్వాన్ని రద్దు చేసింది 1562. అలాగే తీర్థయాత్రలపై పన్నును రద్దు చేసింది 1563. అక్బర్ తన పరిపాలనా కాలంలో తీర్థయాత్రలపై పన్నును రద్దు చేసింది 1563. జిజియా అనే మత పన్నును రద్దు చేసింది 1564. రాజధాని ఆగ్రా నుండి ఫతేపూర్ సిక్రీకి మార్చింది 1571. చూసుకోండి, అక్బర్ తన రాజ్యంలో బానిసత్వాన్ని రద్దు చేసింది 1562, తీర్థయాత్రలపై పన్ను చేసింది 1563, జిజియా అనే మత పన్నును రద్దు చేసింది 1564, రాజధాని ఆగ్రా నుండి ఫతేపూర్ సిక్రీకి మార్చింది 1571. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, అక్బర్ హిందూ మత గ్రంథాలను ఏ భాషలోకి అనువదించడం కోసం అనువాద బ్యూరోను ఏర్పాటు చేశారు. ఫస్ట్ వన్ గ్రీకు, సెకండ్ వన్ పర్షియన్, థర్డ్ వన్ అరబిక్, ఫోర్త్ వన్ ఫ్రెంచ్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, పర్షియన్ అండి. అక్బర్ హిందూ మత గ్రంథాలను పర్షియన్ భాషలోకి అనువదించడం కోసము అనువాద బ్యూరోని ఏర్పాటు చేశారు. ఏ భాషలోకి అండి? పర్షియన్ భాషలోకి. హిందూ మత గ్రంథాలను ఎవరు? అక్బర్ ఏం చేశారు అంటే అనువదించారు. ఎవరిని? అనువాద బ్యూరోని ఏర్పాటు చేసి మరి అయితే అనువదించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మొఘల్ పరిపాలనా కాలంలో హిందువుల పండుగలైన రక్షాబంధన్, హోలీ, దీపావళిలను రాజా దర్బార్లో నిర్వహించడంతో పాటు బాల్య వివాహ నిషేధము, వితంతు పునర్వివాహ చట్టము చట్టబద్ధం చేసిన వారు ఎవరు అంటే ఫస్ట్ వన్ అక్బర్, సెకండ్ వన్ హుమయూన్, థర్డ్ వన్ శేషా, ఫోర్త్ వన్ అల్లావుద్దీన్ ఖిల్జీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ఒకసారి చూసుకోండి, ఇక్కడ అక్బర్ అండి రైట్ ఆన్సర్. మొఘల్ పాలనా కాలంలో హిందువుల పండుగలైనటువంటి రక్షాబంధను, హోలీ, దీపావళి రాజా దర్బార్లో నిర్వహించడంతో పాటు బాల్య వివాహ నిషేధము, వితంతు పునర్వివాహ చట్టాన్ని ఇవన్నీ కూడా మనకి చేసిన వారు ఎవరు అంటే అక్బర్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, మొఘల్ పరిపాలనా కాలంలో హిందువుల పండుగలైన రక్షాబంధన్, హోలీ, దీపావళులను ఇది అయిపోయింది కదా మనకి క్వశ్చన్. నెక్స్ట్,
మొఘల్ పరిపాలనా కాలంలో అక్బర్ అన్ని మతాల సారాన్ని కూలంకషంగా అవగాహన చేసుకోవడానికి ఇబాదత్ ఖానా 1575 అనే ప్రార్థనా మందిరాన్ని ఎక్కడ నిర్మించారు? ఇబాదత్ ఖానా ఎప్పుడు అంటే 1575లో. ఇబాదత్ ఖానా అనే ప్రార్థనా మందిరాన్ని ఎక్కడ నిర్మించారు అంటే ఫస్ట్ వన్ గోవా, సెకండ్ వన్ ఫతేపూర్ సిక్రీ, థర్డ్ వన్ ఆగ్రా, ఫోర్త్ వన్ లాహోర్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ చాలామంది మన ఛానల్లో వాళ్ళు పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేయమంటున్నారు. సో పీడిఎఫ్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో నేను ఆల్రెడీ 200 పైగా పీడిఎఫ్స్ అయితే మొన్న అప్లోడ్ చేశాను. అంతకుముందు చాలా పీడిఎఫ్స్ అయితే అందులో ఉన్నాయి. సో మనకి టెలిగ్రామ్ ఛానల్ ఒకటి, టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి, 2 ఉన్నాయమ్మా. రెండింటి లింక్స్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ అవి ఓపెన్ కాకపోతే డైరెక్ట్గా మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేశారనుకోండి, మన టెలిగ్రామ్ ఛానల్ ఒకటి, గ్రూప్ ఒకటి కనిపిస్తుంది. టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ ఉంటాయి, టెలిగ్రామ్ గ్రూప్లో పీడిఎఫ్స్ ఉండవు. మళ్ళీ చెప్తున్నా, టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే పీడిఎఫ్స్ ఉంటాయి. టెలిగ్రామ్ గ్రూప్ వచ్చేసరికి మీరు ఎప్పుడైనా సరే నాకు పర్సనల్గా ఏదైనా ఎమర్జెన్సీ అయ్యేటప్పుడు మెసేజ్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. ఓకేనా? సో ఆన్సర్ కామెంట్ చేస్తారా? సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఫతేపూర్ సిక్రీ. మొఘల్ పరిపాలనా కాలంలో అక్బర్ అన్ని మతాల సారాన్ని కూలంకషంగా అవగాహన చేసుకోవడానికి ఇబాదత్ ఖానా అనే ప్రార్థనా మందిరాన్ని ఫతేపూర్ సిక్రీలో నిర్మించారు. ఎక్కడ అండి? ఫతేపూర్ సిక్రీలో నిర్మించారు. నెక్స్ట్ క్వశ్చన్, అక్బర్ స్థాపించిన దీన్ ఈ ఇలాహీ మతం యొక్క ఆశయాలు ఏవి? ఏ, దీనిని ఒక జీవన విధానం అంటారు. బి, మానవుల మధ్య ప్రేమ, శాంతి, సౌభ్రాతృత్వం, మతాల మధ్య సుహృద్భావం, హిందూ ముస్లింల మధ్య సోదర భావం దీని ముఖ్య ఆశయాలు. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ సరైంది, సెకండ్ వన్ బి సరైంది, థర్డ్ వన్ ఏబి సరైంది, ఫోర్త్ వన్ 2 కావు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఏంటి? 2 కూడా సరైనవే. ఏంటేంటి? దీన్ని అక్బర్ స్థాపించిన దీన్ ఈ ఇలాహీ మతం యొక్క ఆశయం ఏంటి? దీన్ని ఒక జీవన విధానం అంటారండి. ఈ దీన్ ఈ ఇలాహీ మతాన్ని ఒక జీవన విధానం అని కూడా అంటారు. అలాగే మానవుల మధ్య ప్రేమ, శాంతి, సౌభ్రాతృత్వము, మతాల మధ్య సుహృద్భావము, హిందూ ముస్లింల మధ్య సోదర భావము పెంపొందించడానికి దీనికి ముఖ్యమైన ఆశయాలండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ యుద్ధంలో విజయం సాధించినందుకు బైరామ్ ఖాన్కు ఖాన్ ఏ ఖానస్ అనే బిరుదును అక్బర్ ఇచ్చాడు? ఫస్ట్ వన్ మొదటి పానిపట్ యుద్ధము, సెకండ్ వన్ రెండవ పానిపట్ యుద్ధము, థర్డ్ వన్ కాన్వా యుద్ధము, ఫోర్త్ వన్ హల్దీఘాట్ యుద్ధము. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, రెండవ పానిపట్ యుద్ధము. రెండవ పానిపట్ యుద్ధంలో విజయం సాధించినందుకు బైరామ్ ఖాన్కు ఖాన్ ఏ ఖానస్ అనే బిరుదును ఎవరిచ్చారు అంటే అక్బర్ ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, మామిడి పండును దేశంలోని ఉత్తమమైన పండుగ అభివర్ణించిన మొఘల్ చక్రవర్తి ఎవరు? ఫస్ట్ వన్ అక్బర్, సెకండ్ వన్ షేర్షా, థర్డ్ వన్ బాబర్, ఫోర్త్ వన్ జహంగీర్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, బాబర్. మామిడి పండును దేశంలోనే ఉత్తమమైన పండుగ అభివర్ణించిన మొఘల్ చక్రవర్తి ఎవరు అంటే బాబర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, నిర్దేశించిన ప్రదేశంలోనికి శత్రువును రప్పించి దాడి చేయడం అనేది మంగోలుల నుండి స్వీకరించినది. బాబర్ యొక్క యుద్ధ విద్యల్లో దేనిని సంబంధించిన అంశము? ఫస్ట్ వన్ తులుగ్మా, సెకండ్ వన్ రూమీ లేదా ఒట్టోమన్, థర్డ్ వన్ అంబుష్ ఖేడ్, ఫోర్త్ వన్ చలన అశ్వక దళం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, అంబుష్ ఖేడ్. అంబుష్ ఖేడ్. చూడండి, నిర్దేశించిన ప్రదేశంలోనికి శత్రువుని రప్పించి దాడి చేయడం అనేది ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? మంగోలుల నుంచి స్వీకరించారు. అయితే బాబర్ యొక్క యుద్ధ విద్యల్లో ఇది అంబుష్ ఖేడ్కు సంబంధించినది. ఓకేనా? ఇది దేనికి సంబంధించింది? అంబుష్ ఖేడ్కు సంబంధించినది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఏ, అక్బర్ యొక్క రెవెన్యూ మంత్రి తోడర్ మల్లు ఇతని సలహా మేరకు అక్బర్ బందోబస్తు విధానాన్ని ప్రవేశపెట్టాడు. బి, క్రీస్తు శకం 1570లో అక్బర్ మన్సబుదారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఇది మిలిటరీ వ్యవస్థ. సి, అక్బర్ కాలంలోనే అబుల్ ఫజల్ అంటే అక్బర్ నామా లేదా ఐని అక్బరీని రచించాడు. సో ఫస్ట్ వన్ ఏబి, సెకండ్ వన్ బీసీ, థర్డ్ వన్ ఏబి, ఫోర్త్ వన్ ఏబిసి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. 3 కూడా సరైనవే. అక్బర్ యొక్క రెవెన్యూ మంత్రి తోడర్మల్ ఎవరి సలహా మేరకు అక్బర్ బందోబస్తు విధానాన్ని ప్రవేశపెట్టారు? ఈ యొక్క అక్బర్ సలహా మేరకు ఆయన రెవెన్యూ మంత్రి తోడర్మల్ అనే ఆయన అక్బర్ బందోబస్తు విధానాన్ని ప్రవేశపెట్టారు. అలాగే క్రీస్తు శకం 1570లో అక్బర్ మున్సబదారీ విధానాన్ని ప్రవేశపెట్టారు. మున్సబదారీ విధానం అంటే ఇది మిలిటరీ వ్యవస్థ అండి. ఎవరు? అక్బర్ ప్రవేశపెట్టారు. ఎప్పుడు? 1570లో. దేన్ని? మున్సబదారీ విధానాన్ని. మున్సబదారీ విధానం అంటే ఇది ఒక మిలిటరీ వ్యవస్థ. నెక్స్ట్ క్వశ్చన్. అక్బర్ కాలంలోనే అబుల్ ఫజల్ అక్బర్ నామా లేదా ఐనీ అక్బరీ రచించారు. అక్బర్ కాలంలోనే అబుల్ ఫజల్ అక్బర్ నామా లేదా ఐనీ అక్బరీ అనే గ్రంథాలను కూడా రచించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఏ. దీన్ ఈ ఇలాహీ మతంలో చేరిన ఏకైక హిందువు మహేష్ దాస్. ఇతనికి అక్బర్ రాజా బీర్బల్ అనే బిరుదు ఇచ్చాడు. బి. మొఘల్ రాజులలో నిరక్షరాస్యుడైన రాజు అక్బర్. సి. అక్బర్ యొక్క సమాధి సికింద్రాలో ఉంది. డి. గుజరాత్లోని కాంబే అనే ప్రాంతం వద్ద అక్బర్ తొలిసారిగా సముద్రాన్ని దర్శించారు. ఈ క్రీస్తు శకం 1572లో గుజరాత్ను జయించి ఈ విజయానికి గుర్తుగా ఆగ్రా సమీపంలోని ఫతేపూర్ సిక్రీ అనే కొత్త రాజధాని నగరాన్ని నిర్మించి అందులో బులంద్ దర్వాజాను నిర్మించాడు. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ బి సి, సెకండ్ వన్ బి సి డి, థర్డ్ వన్ సి డి ఈ, ఫోర్త్ వన్ ఏ బి సి డి ఈ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. అన్నీ కూడా సరైనవే. దీని ఇలాహి మతంలో చేరిన ఏకైక హిందువు ఎవరమ్మా? మహేష్ దాస్. అయితే ఇతనికి అక్బర్ రాజా బీర్బల్ అనే బిరుదును ఎవరు ఇచ్చారు? అక్బర్ అనే అతను రాజా బీర్బల్ అనే బిరుదుని ఎవరికి ఇచ్చారంటే మహేష్ దాస్కు. ఈయన దీని ఇలాహి అనే మతంలో చేరినటువంటి ఏకైక హిందువు. అలాగే మొఘల్ రాజుల్లో నిరక్షరాస్యుడైన రాజు ఎవరు అంటే అక్బర్ అండి. మొత్తం మొఘల్ రాజులలో నిరక్షరాస్యుడైన రాజు ఎవరు అంటే అక్బర్. అలాగే అక్బర్ యొక్క సమాధి ఎక్కడ ఉంది? సికింద్రాలో ఉంది. అక్బర్ యొక్క సమాధి ఎక్కడ ఉంది? సికింద్రాలో ఉంది. అలాగే గుజరాత్లోని కాంబే అనే ప్రాంతం వద్ద అక్బర్ తొలిసారిగా సముద్రాన్ని దర్శించారు. గుజరాత్లోని కాంబే అనే ప్రాంతం వద్ద అక్బర్ తొలిసారిగా సముద్రాన్ని దర్శించడం అయితే జరిగింది. క్రీస్తు శకం 1572లో గుజరాత్ను జయించి ఈ విజయానికి గుర్తుగా ఆగ్రా సమీపంలోని ఫతేపూర్ సిక్రీ అనే కొత్త రాజధాని నగరాన్ని నిర్మించి అందులో బులంద్ దర్వాజాను నిర్మించాడు. చూసుకోండి, క్రీస్తు శకం 1572లో గుజరాత్ను జయించి ఈ విజయానికి గుర్తుగా ఆగ్రా సమీపంలోని ఫతేపూర్ సిక్రీ అనే కొత్త రాజధాని నగరాన్ని నిర్మించి అందులో బులంద్ దర్వాజాను నిర్మించిన వారు ఎవరు అంటే మనకి ఈ యొక్క అక్బర్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. అక్బర్ పూర్తిగా అంగీకరించిన హిందూ మత సిద్ధాంతం ఏది? ఏ. కర్మ సిద్ధాంతం, బి. పునర్జన్మ వేదాంతం, సి. తీర్మానం. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ బి, సెకండ్ వన్ బి సి, థర్డ్ వన్ ఏ సి, ఫోర్త్ వన్ ఏ బి సి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఏబిసి. అక్బర్ పూర్తిగా అంగీకరించిన హిందూ మత సిద్ధాంతం ఏదమ్మా? కర్మ సిద్ధాంతము, పునర్జన్మ వేదాంతము, తీర్మానము. ఈ 3 కూడా అక్బర్ అంగీకరించినటువంటి హిందూ మత సిద్ధాంతము. కర్మ సిద్ధాంతము, పునర్జన్మ వేదాంతము, తీర్మానము. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఏ దండయాత్ర వలన అక్బర్ జొరాస్ట్రియన్ మతం పరిచయం అయ్యింది? ఫస్ట్ వన్ అహ్మద్ నగర్ దండయాత్ర, సెకండ్ వన్ ఖాందేశ్ దండయాత్ర, థర్డ్ వన్ గోండ్వానా దండయాత్ర, ఫోర్త్ వన్ గుజరాత్పై దండయాత్ర. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ గుజరాత్పై దండయాత్ర. గుజరాత్పై దండయాత్ర వలన అక్బర్కు జొరాస్ట్రియన్ మతం అయితే పరిచయం కావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. అక్బర్ ఆస్థానంలోని నవరత్నాలలో సరైన వారు ఎవరు? ఏ. బీర్బల్, బి. తోడర్మల్, సి. ఫైజీ, డి. మాన్సింగ్, ఈ. అబుల్ ఫజిల్. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏబి, సెకండ్ వన్ బీసీ, థర్డ్ వన్ సిడి, ఫోర్త్ వన్ పైవన్నీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అన్ని. అక్బర్ ఆస్థానంలోని నవరత్నాల్లో సరైన వారు ఎవరు అంటే బీర్బల్, తోడర్మల్, ఫైజీ, మాన్సింగ్, అబుల్ ఫజల్. చూడండి,
బీర్బల్, తోడర్మల్, ఫైజీ, అబుల్ ఫజల్, మాన్సింగ్ వీరందరూ కూడా మనకి అక్బర్ ఆస్థానంలోని నవరత్నాలలో సరైన వారు. నెక్స్ట్ క్వశ్చన్, షేర్షా మరికొంతకాలం జీవించి ఉంటే మహామొఘలాయి చరిత్ర రంగం మీదకు వచ్చి ఉండేవారు కాదని వ్యాఖ్యానించిన వారు ఎవరు? ఫస్ట్ వన్ విఏ స్మిత్, సెకండ్ వన్ కనుంగో, థర్డ్ వన్ కీన్, ఫోర్త్ వన్ ఆచార్య త్రిపాఠి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, విఏ స్మిత్. షేర్షా మరికొంతకాలం జీవించి ఉంటే మహామొఘలాయిల చరిత్ర రంగం మీదకు వచ్చి ఉండేవారు కాదని వ్యాఖ్యానించిన వారు విఏ స్మిత్ అండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, అక్బర్ సమాధి సికింద్రాలో ఓపెన్ సక్టైల్ పద్ధతిలో ఉంది. అయితే ఈ పద్ధతి ఏ విధంగా ఉంటుంది? ఫస్ట్ వన్ వివిధ రంగులలో కూడిన చలువరాతి ముక్కలను గోడ లోపలి భాగంలోనికి చొప్పించి అందమైన చిత్రాలను సృష్టించడము. సెకండ్ వన్ రంగురంగుల డిజైన్లను గోడలపై గీయడము. థర్డ్ వన్ ఎర్రరాతి పలకలను ఎక్కువగా అమర్చడము. ఫోర్త్ వన్ రంగురంగుల అమరికలను ఎక్కువగా ఉపయోగించడము. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ అందరి సపోర్ట్ అయితే ఇవ్వండి. వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి వీడియోని షేర్ కూడా చేయండి. అండ్ అలాగే మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఫ్రీగా ఎటువంటి యాప్స్ లేకుండా చేస్తున్నాను. ఖచ్చితంగా మీ సపోర్ట్ ఇవ్వండి. నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. వీడియో టైటిల్ మీద క్లిక్ చేసి మీరు లింక్స్ అన్నీ ఒకసారి చూసుకోండి. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను. సో ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వివిధ రంగులతో కూడిన చలువరాతి ముక్కలను గోడ లోపలి భాగానికి చొప్పించి అందమైన చిత్రాలను సృష్టించడమే అక్బర్ సమాధి సికింద్రాలో ఓపెన్ సక్టైల్ పద్ధతిలో ఉంది. అయితే ఈ ఓపెన్ సక్టైల్ పద్ధతి అంటే ఇదండి, వివిధ రంగులతో కూడిన చలువరాతి ముక్కలను గోడ లోపలి భాగానికి చొచ్చించి అందమైన చిత్రాలను సృష్టించడమే ఓపెన్ సక్టైల్ పద్ధతి. ఓకేనా. సో గైస్, ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఖచ్చితంగా అండ్ అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, bye friends.